సార్ ఇది తండేలుకి థియేటర్ నుంచి ఏ మేరకు లాభాలు వచ్చాయి సార్? ఏమండి తండేలుకి థియేటర్ నుంచి ఏమాత్రం ఎంత పర్సెంటేజ్ లాభాలు వచ్చాయి? నాకు పంపే ఐటీ నోటీసులు అన్నిటి మీరు కట్టేస్తానంటే నేను స్టేజ్ మీద ఓపెన్గా చెప్పేస్తాను. మీరు ఆ కమిట్మెంట్ ఏమన్నా ఇక్కడే చెప్తాను నేను మొత్తం. కానీ దాని మీద ఒక కాంట్రవర్సీ ఉంది. మీరు వేసిన 100 కోట్ల పోస్టర్ మేరకు లేదు, మీరు హైప్ చేశారు అన్న ఒక సోషల్ మీడియా ప్రచారం ఉంది. ఒక 70 కోట్లు అలా ఉంది, ఒక 30 కోట్లు మీరు కలిపేశారు అనే ఒక ప్రచారం ఉంది. ఎంతవరకు మీరేమంటారు దానికి? ఏముందండి, ఇప్పుడు వాళ్ళు అనుకునేది వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పింది నేను చెప్తాను. మీరు వేసుకుని మీరు వేస్తారంటారు. నేను చెప్పింది నేను చెప్తాను. వాసు గారు, ఇప్పుడు మీరు చెప్పిన మాటే ఈ ప్రీమియర్లకి పర్మిషన్లు ఇబ్బంది అవుతున్నాయి, ఈవెన్ ప్రెస్ మీట్లకు కూడా పర్మిషన్లు ఇబ్బంది అవుతున్నాయి. ఇందాకే తెలిసింది వార్త ఏంటంటే షూటింగ్లకు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి పర్మిషన్లు ఇవ్వడానికి ఇబ్బంది అవుతున్నాయి అంటారు. ఏంటి పరిస్థితి ఒక ప్రొడ్యూసర్గా? అంటే లేదండి, అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అన్ని తర్వాత ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ ఏదైనా సరే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంది. ఇప్పుడు మొన్న చూస్తే ఏంటంటే కోర్టు డైరెక్ట్గా 16 సంవత్సరాల లోపు వాళ్ళని 11 o'clock 10 o'clock అనుకుంటా కదా, దాని తర్వాత ఇవ్వద్దు అంటే మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళి దే ఎక్స్ప్లెయిన్ ఇట్ వాట్ ఈస్ ద టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ నిన్న దాన్ని రిలీజ్ చేసింది. అట్లాగే ఇప్పుడు ఇది కూడా దేర్ షుడ్ బి సర్టెన్ రూల్స్ 100%. ఇప్పుడు ప్రీమియర్ షోస్ వేసినా ఏది వేసినా కూడా సర్టెన్ రూల్స్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం అది ఇటు సైడ్ సినిమా ప్రమోషన్స్ కానీ సినిమా ఇట్లకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. సో నేను దిల్ రాజు గారిని కూడా మొన్న మాట్లాడాము అని అట్లా కాదు, ఏదైనా ఒక రూల్స్ పెట్టుకుందాము. అట్ ది సేమ్ టైం మొత్తానికి ఇంత టైట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అనేది మొన్న ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆయన కూడా మాట్లాడతాను.